ఏంట్రా గుడ్లప్పగించి చూస్తున్నావు? ఇంట్లో 5 స్టార్ హోటల్ రేంజ్ లో బాత్రూమ్ ఉన్నాయి, ఈడేంటి రోజు కృష్ణానదిలో స్నానం చేస్తున్నాడనా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ ఒంటికి అంటుకున్న పాపాల్ని కృష్ణానదిలో వదిలేస్తున్నా. ఎరా కర్నూలు సుందరం, నువ్వు ఇలా వచ్చావేంటి? నా పటా షాపులు పని లేకుండా చేసావేంటన్నా? రేయ్, స్వామి వస్తున్నాడు, ఈ బాంబుల సుందరాన్ని పంపించేయండి. ఏంటి, ఏమైంది? ఎవరన్నా మునిగిపోయారా? మా అన్న దూకి తీయకపోయారా? ఆయన గజెత్తుగాడు, నీళ్ళలో 10 నిమిషాల దాకా ఉండగాడు. దుర్యోధనుడు స్టైల్లో జలస్తంభన విద్య నేర్చుకున్నాడన్నమాట. ఏం డిసిపి, నా క్యారెక్టర్ కరెక్ట్ గా పట్టేసావే. ఏంటి, నీళ్ళల్లో ఉండి కూడా నీ మాటలు ఎలా విన్నానా? 10 అడుగుల లోతు నీళ్ళల్లో ఉండి కూడా గట్టు మీద ఎవడు తుమ్మాడో ఎవడు ఉమ్మాడో నేను కనపెడతా. అది చిన్నప్పటి నుంచి నీళ్ళల్లో మునిగి మునిగి నాకు ఈ లోతు తెలీదు, చేసిన పాపాలు తెలీదు. వీడిని నేను ఎమ్మెల్యేని చేశా, కానీ వీడు నాకు చెప్పకుండా వేదికలెక్కి గొర్రెలిస్తా, ఎడ్లిస్తా, నీళ్ళిస్తా, ఫ్రీ కరెంట్ ఇస్తా, స్పీచ్ ఇస్తున్నాడు. మీ తాత సొమ్మారా? ఇచ్చేస్తావా? సీఎం గారే ఇక్కడికి వస్తే ఏం మాట్లాడాలో నన్ను అడుగుతారు. ఈడంతా అరే అదే టిప్పు, వీడిని కొడుతున్నాను, బాధపడకండి. పెట్టే చేతికి కొట్టే గుణం కూడా ఉంటుంది. ఇంతకు మీ ఇంటి పేరేంటో? ఇంటి పేరు ఒంటి పేరు ఎందుకులే, భగవంతుడు పెట్టిన పేరుంది కదా, మనిషి అని. ఏంటి స్వామి, అందరూ కాలేజ్ లో టాటా సుమోలో తిరుగుతుంటే ఈడేంటి డొక్కు అంబాసిడర్లో తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? ఈ కారు వదిలితే నా పని గోవిందా అని జ్యోతిష్కుడు చెప్పాడు. వస్తా. పిల్ల పెళ్లికని దాచిన డబ్బు నగలు మొత్తం దోచేశారు. ఎలాగైనా మీరే పట్టుకోవాలి సార్. పట్టుకోవడానికి మైగ్రేన్ అంజన ఉందా? అసలు డబ్బు నగలు ఈ డబ్బా బీరోలో ఎలా దాచారు? పేరు చెప్పు. ప్రసాదరావు. రాసుకోవయ్యా. ఎన్ని గంటలకు పోయాయి? తెలీదండి. స్వామి హియర్. నేను రుక్మిణిని మాట్లాడుతున్నాను. ఏ రుక్మిణి? ఆటో డబ్బులు, కాలేజ్, దండ. ఆ రోజు నేను ఓ కారుపడా, ఏమిటి విషయం? దొంగ లోపలికి ఎలా వచ్చాడు? మెయిన్ గేట్ దూకు వచ్చినట్టున్నారు సార్. డోర్ని కమ్మితోనే బీరువాని గడ్డపడుతున్న పగలగొట్టారు. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని, ఫోరెన్సిక్ వాళ్ళని కూడా పిలిచాం సార్. సార్, గడ్డబారుతో బీరువాలు పగలు కొట్టి ఈ సిటీలో ఇంతకు ముందు దొంగతనం చేసిన వాళ్ళ లిస్టు కావాలి. ఇప్పుడే చెప్తాను సార్. హలో సార్. చెప్పు. స్టూవర్ట్పురం వాళ్ళు 3, మంగళగిరి వాడు ఒకడు, లబ్బిపేట వాడు ఒకడు సార్. వాళ్ళందరినీ వెంటనే ట్రేస్ చేసి నాకు చెప్పు. ఓకే సార్. దోమ కొడుతుంది, దానికి మలేరియా వస్తుంది కదా నిన్ను కుడితే. ఇన్ని సంవత్సరాలుగా అద్దకించీరులు అమ్ముకుంటూ పోగు చేసుకున్న సొమ్మది దాని పెళ్లి కోసం దాచాం. ఇప్పుడు అవి దొరక్కపోతే మా కుటుంబం అంతా ఆ చీరలతోనే ఉరిపోసుకోవాల్సి వస్తుంది సార్. అది మీరు కష్టపడ్డ సొమ్ము, మీ డబ్బు ఎక్కడికి పోదు. హలో సార్, లబ్బిపేట వాడు తప్ప అందరూ అవైలబుల్ సార్. వాడిని పట్టుకోవడానికి అన్ని స్టేషన్లకు ఫోన్ చేయి. ఊరు దాటి వెళ్ళిపోకుండా చెక్ పోస్టుల దగ్గర నిఘా ఏర్పాటు చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. చూడమ్మా, కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ఏ పిల్లకు పెళ్లి కాదు. నేను నీకు మాటిస్తున్నాను, మీ నాన్న పెట్టించిన ముహూర్తానికే నీ పెళ్లి జరుగుతుంది. ఇదిగోండి సార్, పోయిన నగలు డబ్బు. అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. తండ్రి లాంటి వారు. తప్పులేదు బాబు, నా కూతురి జీవితంతో పాటు నా కుటుంబాన్ని రక్షించిన దేవుడు మీరు. పోలీసులు వచ్చారంటే నీకెందుకురా? సంధ్యావందనం టైంకి రావాల్సినోడు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చావు. పళ్ళైనా తోముకున్నావా? ఎన్ని రోజులైందిరా మొహం కడిగి? నా సంగతి తర్వాత అసలు పోలీసులు ఎందుకు వచ్చారు చెప్పా. పోలీసులు ఎందుకు వచ్చారంటే
ప్రసాదరావు గారి ఇంట్లో దొంగలు పడితే డీసీపీ గారు వచ్చి ఒక గంటలో దొంగను పట్టించేశారు. ఈ తంతంతా చూస్తుంటే దొంగలకి పోలీసులకి లాలూచాయని నాకు డౌట్ గా ఉంది. ఎందుకు డౌట్? డౌట్ ఎందుకంటావేటి? ఇంట్లో ఎలకన పట్టాలంటే పూట పడుతుంది, గంటలో దొంగను పట్టేస్తారా? పట్టుకుంటే పట్టుకున్నారని, పట్టుకోపోతే పట్టుకోలేదని. అసలు పోలీసులు తెలుసుకుంటే ఏమైనా చేయగలరు తెలుసా? 5 నిమిషాల్లో నేను అరెస్ట్ చేసి 5 రోజులు భోజనం పెట్టకుండా ఉంచగలరు. ఎందుకు ఎందుకు ఎందుకంట ఇలా సార్ నన్ను కాపాడండి సార్, మా నాన్న అక్కర్లేదు, నేను సరదాగా ఫ్యాక్స్ నట్టు ఆడుకుంటున్నాను, ఇందులో అరెస్ట్ అయ్యి ఎందుకు? ఏంటి పోలీసులతో జోక్సా? ఇద్దరిని కలిపి బొక్కలో దోస్తాను. సార్ ఏదో వయసులో పెద్దోండి, నన్ను వదిలేయండి సార్. వాడు దోసేయండి బొక్కలో. సార్ డీసీపీ గారు నమస్తే. అయ్యో దీంట్లో వడ్డాణం లేదండి. పోలీసులు వస్తున్నారు. ఆ డీసీపీ స్వామిని చూస్తే నాకు భయం. ఎవరురా స్వామి? ఎందుకురా భయం? ఒక్కడు చేస్తే నేరం, 10 మంది చేస్తే 9, 1000 మంది చేస్తే డీసీపీ. మీ ఊరేగింపుకి పర్మిషన్ లేదు, వెళ్ళిపోండి. నీ మూలంగా మా కులం వాడు ఒకడు చచ్చిపోయాడు. దొంగను పట్టుకుని మీ కులం మాట అంటున్నాం, సిగ్గుగా లేదు? మర్యాదగా వెనక్కి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే లాఠీలతో కుట్టిస్తావా, టీయర్ గ్యాస్ వదిలిస్తావా, తుపాకులతో పేలుస్తావా? వాటికి భయపడం, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎవరు అడ్డమంటాడో చూస్తాం. పదండి. నువ్వు పోలీసువా రౌడీవా? కాకి బట్టలు వేసిన సైనికుణ్ణిరా. మాట వింటే స్వామిని, ఎదురు తిరిగితే లక్ష్మీ నరసింహ స్వామిని. మీకు కత్తులు ఎత్తడమే తెలుసు, నాకు తలలు తీయడం కూడా తెలుసు. ఒక పోలీసు అయి ఉండి రౌడీలాగా కత్తి పట్టుకుంటావా? లాఠీ నుంచి AK-47 దాకా ఏదైనా పట్టుకుని హక్కున్న వాణ్ణిరా. నువ్వు ఒక్క బెట్టు వేస్తే నేను 100 బెట్లు వేస్తా. నువ్వు బస్సులు తగలబెడితే ఆ మంటల్లో నిన్ను తగలబెడతా. నువ్వు నరికితే అది హత్య, నేను చంపితే అది ఎన్కౌంటర్. కేసుని ఫేస్కి కొత్త కాదురా. స్వామి, నువ్వు చాలా పెద్ద కులాన్ని ఎదుర్కొంటున్నావు. రేయ్, రంగస్వామి, వెంకటస్వామి, గోవిందస్వామి, రామస్వామి, కులేస్వామి, వేలుస్వామి, అనంతస్వామి, ఇన్ని పేర్లున్నా మా నాన్న నాకు లక్ష్మీ నరసింహస్వామి అని పేరు పెట్టింది అవసరమైతే ఆయుధం లేకుండా గోడతో నీలాంటి వాళ్లను చీల్చి చంపడానికి రా. వస్తావా? చస్తావా? ఎవడైనా అడుగు ముందుకేస్తే వాడి తల నా స్టేషన్ గుమ్మానికి గుమ్మడికాయలా వేలాడదీస్తా. ఎంతకాలం మీ పోలీసులు మీరు కత్తులు, రాళ్లు, సోడా పుట్లు తెచ్చేంత మాట్లాడినా మేము భయపడి పారిపోతాం అనుకుంటున్నారా? మా దగ్గర ఉన్నారా కత్తులు, బాంబులు. చూసుకున్నాం. నన్ను ఒక్కడి చేసి వెళ్ళిపోతారా? ఆగండి రాయి దరిద్రులారా. సార్, రాను రాను మన పోలీస్ స్టేషన్ ఈ బస్ స్టాప్ కి మారిపోతుంది. ఎప్పుడు ఇక్కడే డ్యూటీ చేస్తున్నాం కదండి. పీక్ అవర్ కదయ్యా. పీక్ అవరా, ఫిగర్ అవరా? ఏంటి నీ డౌట్? అన్ని డౌట్లే కదా సార్.
ఉదయం పూట ఈ సైడ్ సాయంకాలం ఆ సైడ్ నిలబడుతున్నారు ఎందుకండి? ఉదయం ఏమో ఎండ అటుంటుంది, సాయంత్రం ఎండ ఇటు వస్తుంది కదయ్యా. అబ్బో, ఆకులో ఒక్కాసం కరెక్ట్గా వేసినంత బ్యాలెన్స్డ్ గా చెప్పారు. నీ స్వామి రెడీగా ఉన్నాడే, నువ్వు పిలుస్తావా నన్ను పిలవమంటావా? తీసుకెళ్ళండి, ఎరగదీయండి. ఎంతకాలం రుక్మిణి అనుకున్నా సత్యభామ లేవుల్లో సేవ్ చేసిందండి. వెళ్తున్నా. మధ్యాహ్నం భోజనానికి ఆవకాయ పెరుగున్న ఉంది. ఇంతకంటే కాలేజ్కి వెళ్తున్న అమ్మాయికి ఇంకేం కావాలి? మేడం, ఈ డీసీపీ గారు మీకు ఇవ్వన్నారు. వస్తానమ్మా. ఇప్పుడే వినకుండా మీ వాళ్ళు తీసుకొచ్చారు సార్. పోరా నన్న వాటిని తీసుకుని వెళ్ళవయ్యా. అయితే ఓకే, పదండ్రా పదండి. అది ఇంకా నీ మీద యావ చావలేదే, మళ్ళీ చూస్తాను ఈ సంగతి. చిక్కుకుంది రక్షించు నన్ను చప్పునా.